హైదరాబాద్ హబీబ్ నగర్ లో వెటరన్ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. ఇది వరకు జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ కర్రీ పాయింట్ యజమానిపై 25 మంది వెటర్నర్లు మూకుమ్మడి దాడి చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ రిజ్వాన్ గ్యాంగ్ పిడిగుద్దులు కురిపించింది. ముందుగా కర్రీ పాయింట్ వద్దకు వచ్చిన గ్యాంగ్ రెక్కీ నిర్వహించి ఆ తర్వాత షాప్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ హబీబ్ నగర్ లో వైట్నర్ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. ఇది వరకు జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ కర్రీ పాయింట్ యజమానిపై 25 మంది వైట్నర్లు మూకుమ్మడి దాడి చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ రిజ్వాన్ గ్యాంగ్ పిడిగుద్దులు కురిపించింది. ముందుగా కర్రీ పాయింట్ వద్దకు వచ్చిన గ్యాంగ్ రెక్కీ నిర్వహించి ఆ తర్వాత షాప్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. कल मोइन चाकना बोल के हमारी वहाँ पर हमारे भाइयों को अटैक कर दिए। 3 जने आकर हमारे सलमान भाई को बहुत मारे, चाकू बताया। हम रात भर नहीं सोए, पूरे फैमिली रात भर सो नहीं पाए। मेरे भाई को बहुत मारे उन लोग, चाकू बताया। पूरे 5 जने हमारी बस्ती में आ गए। रात भर हम लोग सो नहीं पाए। हम ये पीएस में भी आए, वो पीएस में भी कंप्लीट करे, दोनों पीएस में कंप्लीट करे हम लोग। पुलिस वाले सपोर्ट तो कर रहे हमें अभी कंप्लीट, फिर हम लोग दोबारा आके करे। हमारी माँ बाप पूरे रात भर नहीं सोए, हमारे भाई को बहुत ज्यादा मारे। पैसे दियो, हफ्ता वसूली दियो, 5-5 हजार रुपए बोल के बोले, नहीं देते बोले तो ऐसा अटैक करते हो तुम लोग के ऊपर, तुम्हारे तीनों भाई को मर्डर कर देता हूँ बोल के उन लोग एकदम आके 3-4 जने आए, पहले मार के चले गए। हम लोग आके कंप्लीट करे, उसके बाद कंप्लीट करके हम 10-15 मिनट हुआ शायद 25 जने फिर आके हमारे पूरे बड़े भाई को पूरा घेर लेके उनको धमकी देना शुरू कर दिए। अगर तेरे यहाँ कारोबार करना है तो कंप्लीट वापस ले ले, नहीं तो तुम तीनों को ये मर्डर कर देता हूँ। मैं जाके भी आया। హైదరాబాద్ హబీబ్ నగర్ లో వైట్నర్ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. ఇది వరకు జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ కర్రీ పాయింట్ యజమానిపై 25 మంది మూకుమ్మడి దాడి చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ రిజ్వాన్ గ్యాంగ్ పిడిగుద్దులు కురిపించింది. ముందుగా కర్రీ పాయింట్ వద్దకు వచ్చిన గ్యాంగ్ రెక్కీ నిర్వహించి ఆ తర్వాత షాప్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు. శశి, చెప్పండి, వైట్నర్ గ్యాంగ్ ఏంటి రెక్కీ నిర్వహించి మరి ఒక కర్రీ పాయింట్ యజమానిపై దాడికి పాల్పడినట్టుగా చూస్తున్నాం మనం. ఇంతకుముందు ఆయన పోలీసులు కంప్లైంట్ చేయడంతోనే కక్షగట్టి రెక్కీ నిర్వహించి మరి ఆయనపై దాడి చేశారు. సీసీ కెమెరాలో ఆ విజువల్స్ రికార్డ్ అయ్యాయని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి కేసు నమోదైందా? విచారణ ఏ విధంగా సాగుతోంది? ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేస్తున్న దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే కేసు దర్యాప్తు చేస్తున్న సందర్భం అయితే ఉంది. ప్రధానంగా వీరంతా కూడా ఒక కర్రీ పాయింట్ యజమాని మీద ముందుగా దాడి చేశారు. అయితే అకారణంగా అప్పటికే వీరంతా కూడా వైట్నర్ మత్తులో ఉన్నారు. వైట్నర్ మత్తులో ఉన్నటువంటి సందర్భంలో అకారణంగా కర్రీ పాయింట్ యజమాని మీద వీరంతా కలిసి దాడి చేశారు. ప్రధానంగా రిజ్వాన్ తో పాటు అతనికి సంబంధించినటువంటి గ్యాంగ్ ఈ దాడికి పాల్పడింది. అనంతరం దాడి తర్వాత బాధితుడు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశాడు. అకారణంగా తను రిజ్వాన్ అండ్ గ్యాంగ్ వైట్నర్ మత్తులో తనను కొట్టారంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తమ మీదే ఫిర్యాదు చేస్తారా అంటూ కూడా మరోసారి దాడికి తెగబడినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే మొదట కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు రిజ్వాన్ అండ్ గ్యాంగ్ ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన మీద కంప్లైంట్ చేశాడన్న కోపంతో కర్రీ పాయింట్ యజమాని మీద మరొకసారి దాడికి తెగబడ్డాడు. కేవలం రిజ్వాన్ మాత్రమే కాకుండా రిజ్వాన్ తనతో పాటు మరో 20 మందిని తీసుకెళ్లాడు. 20 మందిని తీసుకెళ్లి కర్రీ పాయింట్ యజమాని మీద విచక్షణ రహితంగా దాడికి తెగబడినటువంటి సందర్భం కూడా ఉంది. అందరూ కూడా కర్రీ పాయింట్ యజమాని మీద మూకుమ్మడిగా
దాడి చేసినటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లు రికార్డ్ అయ్యాయి కూడా. అనంతరం రెండోసారి దాడి జరిగిన తర్వాత బాధితుడు మరొకసారి పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం హబీబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. స్వామి రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.